యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన్నే పూజించాలి, ఆయన్ని ఆరాధించాలి. బైబిల్ గ్రంథాలు ఏం చెప్తున్నారంటే విగ్రహం చేసుకోకూడదు అని ఉంటుంది. మరి విగ్రహం పెట్టచ్చా? అంటే అది అన్నిది కాదు కదండి. ఏదైనా ఒకటే. విగ్రహము అనేది ఎక్కడైతే విగ్రహం ఉంటుందో అక్కడ అపవాది ఉంటాడని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. అంటే విగ్రహం ఉన్న చోట ప్రతి చెడు కార్యాలు జరుగుతాయని బైబిల్ గ్రంథంలో చెప్పాలి. కాబట్టి విగ్రహాన్ని ఎప్పుడైతే ప్రతిష్ఠించారో అక్కడ దెయ్యం ఉంటుంది అమ్మా. కాబట్టి విగ్రహం దగ్గరికి వెళ్ళకూడదు, అక్కడ చెప్పినది చేయకూడదు. మీకు అక్కడ ఊరేగింపు జరిగిద్దా? మరియమ్మ ఊరేగింపు ఏ రోజు? జనవరి 1 జరిగిద్ది. మరి అన్యులు ఊరేగించినట్టుగా మనం ఊరేగించవచ్చా? ఊరేగించకూడదుగా. అన్యుడు మా విగ్రహాలను ఊరేగించుకుంటా వెళ్తూ ఉంటాడు. మరి మనం అలాగా విగ్రహాన్ని పూజ చేయొచ్చా అంటే పూజ చేయకూడదు. ఇలా చేయటం వలన మనకి శిక్ష వస్తాయి. మొదటి నుండి చెప్తున్నా ఆయన కూడా ఎలా తీసుకున్నారు బాప్తీసం చేత? యోహాన్ గారితో ఎక్కడ ఇచ్చారు? వీటిలోనే ఇచ్చారు. మాట ఉంటది, నేను ఇలా ఇస్తున్నాను కానీ నా తర్వాత వచ్చేవారు ఎలా ఇస్తారని దాంట్లో మాట ఉంది. యేసు ప్రభువారు ఎన్ని సంవత్సరాలైంది? మీరు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. మీ పిల్లలు బ్రదర్ గారు అందరూ. కాకపోతే ఆర్సిఎం వెళ్తారు. ఆర్సిఎం మేము ఫస్ట్ మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు సిఎస్ఐ వీళ్ళు పెళ్లి చేసుకున్నాం కానీ ఆర్సిఎం. అదేంటి సిఎస్ఐ నుండి మీరు ఆర్సిఎం రావడం ఏంటి? మరి మగవాళ్ళు ఆర్సిఎం కదండి. ఆర్సిఎం అంటే ఏంటి చెప్పండి నాకు. ఇది రోమన్ క్యాథలిక్ మిషన్ ఆర్సిఎం అంటే. వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడరుగా. మరి క్రైస్తవులు అంటే క్రీస్తుని అనుసరించి నడిచేవాళ్ళని క్రైస్తవులు అంటారు. ఇప్పుడు ఆర్సిఎం వాళ్ళని అంటే విగ్రహానికి పూజ చేస్తారు. విగ్రహాలు ఏమన్నా లోపల మరియమాత విగ్రహం ఉందా, తర్వాత బాలయేసు విగ్రహం ఉందా, సిలువలు ఉన్నాయా, సిఎస్ఐలు ఉన్నాయా? మరి మరియమ్మని ఎందుకు పూజ చేస్తున్నారు? ఆయన తల్లి. సరే అమ్మ మంచిదే. ఏసైకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఏసైకే ఇవ్వాలి, మరియమ్మకి ఇవ్వకూడదు. అవునా కదా? ఆర్సిఎం వాళ్ళు ఏం చెప్తారంటే మరియమ్మ లేకుండా ఏసై ఎక్కడి నుండి వచ్చారు అంటారు కదా. మరియమ్మని ఏర్పాటు చేసుకుంది ఎవరు? దేవుడు కదా. మరి దేవుడు ఆమె గర్భం వచ్చినప్పుడు ఆయనకే ఇవ్వాలి కానీ మరియమ్మకి ఇస్తారా? ఇద్దరికి ఇస్తున్నారు. అంటే మరియమ్మ మన కోసం ప్రాణం పెట్టాలి. సృష్టికర్తను భూలోకానికి తీసుకొచ్చింది. ఓకే, అమ్మగా గౌరవించవచ్చు కానీ అమ్మే దేవుడు అని అవునమ్మా. పునీతులే, నేను కాదనట్లా. మరియమ్మ పునీతురాలు కాదనట్లా. మరియమ్మ మంచి పునీతురాలే. దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడంటే ఆమె అంత పరిశుద్ధమైన ఆమె లేదు కదా. ఆవిడ్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఎంత పరిశుద్ధుడు కదా. అందుకనే దేవుణ్ణి గణపరచాలి కానీ మరియమ్మను గణపరచకూడదు. మరియమ్మ మన కోసం శ్రమ పడిందా? మన కోసం శ్రమ పడిందా? గట్టిగా చెప్పండి. శ్రమ పడిందా? లేదు. మన కోసం ఏమన్నా దెబ్బలు పడిందా? తిట్లు తినిందా? లేదు. లేదంటే మన కోసం, మన పాపాల కోసం ప్రార్థన చేసిందా? ప్రార్థన చేశారా అన్నది మాత్రం లేదండి. ప్రార్థన చేస్తారు కదా, అందరం ప్రార్థన చేస్తాం. కానీ యేసయ్య మన కోసము ఎల్లవేళలా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆమె చనిపోయింది, మరణించింది, తిరిగి లేవలేదు, ఇంకా చనిపోయింది. అందరూ చనిపోతామో ఎలా చనిపోయామో మరియమ్మ గారు కూడా చనిపోయారు అలాగే. కానీ యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన్నే పూజించాలి, ఆయన్ని ఆరాధించాలి. బైబిల్ గ్రంథాలు ఏం చెప్తున్నారంటే విగ్రహం చేసుకోకూడదు అని ఉంటుంది. మరి విగ్రహం పెట్టచ్చా?
విగ్రహం అంటే అది అన్నిది కాదు కదండి. ఏదైనా ఒకటే. విగ్రహము అనేది ఎక్కడైతే విగ్రహం ఉంటుందో అక్కడ అపవాది ఉంటాడని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. అంటే విగ్రహం ఉన్న చోట ప్రతి చెడు కార్యాలు జరుగుతాయని బైబిల్ గ్రంథంలో చెప్పాలి. కాబట్టి విగ్రహాన్ని ఎప్పుడైతే ప్రతిష్ఠించారో అక్కడ దెయ్యం ఉంటుంది అమ్మా. కాబట్టి విగ్రహం దగ్గరికి వెళ్ళకూడదు, అక్కడ చెప్పినది చేయకూడదు. మీకు అక్కడ ఊరేగింపు జరిగిద్దా మరి అమ్మ? ఊరేగింపు ఏ రోజు? జనవరి 1 జరిగిద్ది. మరి అన్యులు ఊరేగించినట్టుగా మనం ఊరేగించవచ్చా? ఊరేగించకూడదుగా. అన్యుడు మా విగ్రహాలను ఊరేగించుకుంటా వెళ్తూ ఉంటాడు. మరి మనం అలాగా విగ్రహాన్ని పూజ చేయొచ్చా అంటే పూజ చేయకూడదు. ఇలా చేయటం వల్ల మనకి శిక్ష వస్తాయి. దేహము దేవుని ఆలయం కాబట్టి దేవునికి ఇవ్వాలి, అంతేగాని దేవునికి ఉన్న ప్రయారిటీ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. భూమి మీద విగ్రహాన్ని చేసుకోకూడదు. విగ్రహము మాయ అని చెప్పబడుతుంది. ఇంతకుముందు మనం చేసాము గత కాలంలో, కానీ ఇప్పుడు దేవుణ్ణి ఎరిగాము. బాప్తీసం తీసుకున్నారు. ఎలాంటి బాప్తీసం తీసుకున్నారు మీరు? చిలకరించారు. మీ చల్లదు కాదు బైబిల్ గ్రంథంలో, మరి అలా లేదుగా. చిలకరం బాప్తీసం చెల్లదు. బైబిల్ ఇదే పట్టుకుందాం. వాళ్ళ బైబిల్ మన బైబిలే, ఇది బైబిల్ వాళ్ళ బైబిల్. అట్లా కాదమ్మా, మీరు సిఎస్ఐకి వెళ్ళేవారు కదా, సిఎస్ఐలో కూడా అలాగే ఇస్తారా బాప్తీసం? చిలకరింపు బాప్తీసం సరిపోదు అంటున్నా. యేసుప్రభు బాప్తీసం ఎవరు ఇచ్చారు? చెప్పండి. ఏమన్నా ఇచ్చినప్పుడు దేవుడు ఏమన్నారు చెప్పండి. ఏమన్నారు? దేవుడు ఏం చెప్పాడు? అప్పుడు ఏమన్నా మాట అంటారు, మీరు చెప్పండి ఏమన్నారు చెప్పండి. నేను నీటితో బాప్తీసం చేస్తున్నాను, నా తర్వాత వచ్చాయన పవిత్రాత్మతో బాప్తీసం చేస్తాను. ఎక్కడి నుండి వచ్చింది? బైందాబి ట్రెండ్ కొద్దిగా ఈ బండాబి చెప్పేంత మాకు లేదు. ఇప్పుడు బైబిల్ మీరు చదువుతారు, మేము చదువుతాం, మాకు ఐడియా ఉంటది. అంతేగాని కంప్లీట్ గా మా తప్పంటే వారిని ఇదే అడిగారు ప్రశ్న. ఎవరు శాస్త్రులు పరిచయాలు, మీరు యోహాను బాప్తీసం దేవుడి దగ్గర వచ్చిందా తన నుండి తానే ఇచ్చాడా అని. యేసుప్రభు వారు ఏం చెప్పారు? తండ్రి అనుగ్రహిస్తేనే వచ్చింది, లేదంటే రాదన్నాడు. ఎక్కడి నుండి వచ్చింది, ఎప్పటి నుండి వచ్చింది అని అంటే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం 1 నుండి చెప్తున్నా. ఆయన కూడా ఎలా తీసుకున్నారు బాప్తీసం చేత? యోహాన్ గారితో ఎక్కడ ఇచ్చారు? వీటిలోనే ఇచ్చారు. మాట ఉంటది, నేను ఇలా ఇస్తున్నాను కానీ నా తర్వాత వచ్చేవారు ఎలా ఇస్తారని దాంట్లో మాట ఉంది. యేసుప్రభు ఆత్మతో అగ్నితో కూడా ఇస్తారని అన్నారు. అగ్నితో అంటే పరిశుద్ధాత్మ, పవిత్రాత్మతో ఇస్తారు. అంతేగాని మీరు ఇలానే తీసుకోవాలని రూల్ లేదు. ఎవరన్నారు? ఇదిగో చదవండి. ఇక్కడ బైబుల్ నేను చదివాను, అదే అన్నా చదివాను కాబట్టి మీకు ఈ విషయం చెప్తున్నాను. చదివితే మీరు పూర్తిగా మానేస్తారు, ఇవన్నీ మానేస్తారు. ఈ పట్టు చెట్లు అన్ని ఇక్కడ చదవండి. నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరినూ మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తీసం పొందారు. ఎప్పుడు మోసే కాలం, గత కాలం నుండి కూడా ఇలాగే జరిగింది. నీటిలోనే మునగాలి, అంతేగాని జల్లటం, జెండా కింద వెళ్ళటం అది చల్లదు. సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు అలాగే చేస్తారు. చెప్పండి. మీకు ఉండదులేమ్మా, సాల్వేషన్ ఆర్మీ అని ఉంటది. వాళ్ళు నీళ్లు చిలకరించడం కాదు, నీళ్ళలో బాప్తీసం కాదు, జెండా కింద దాటిపోతే అదే బాప్తీసం అంట. అది అది మాకు తెలుసు కదా, అందుకని చెప్తున్నాను. మీకు తెలియని చాలా ఉంటాయి. దేవుని మాట గొప్పదంట. నేను గొప్పది కాదు, ఉంది. విశ్వసించిన వారు గొప్పలు అన్నారు కానీ ఆయన డ్యూటీకి వెళ్ళాలంటే పాస్టర్ గారు ఫాలో అయితేనే నిత్య జీవం, ఫాలో అవ్వకపోతే నిత్య జీవం లేదు. అన్యుడు చేసింది మనం చేసింది ఏముంది? ఇప్పుడు అన్యుడు ఏం చేస్తాడంటే గుడిలోకి వెళ్ళిన ముందు పైపు ఉండిద్ది, తల మీద పోసుకుంటాడు, కాళ్ళు కట్టుకొని లోపలికి వెళ్ళిపోతాడు. అలాగ మనకు సరిపోదు. ఈ దేహము కడగబడ్డానికి కాదు. చదువుకున్నారా మీరు? చదవండి ఒకసారి. కనపడదండి, కళ్ళ చూడగా నా కళ్ళద్దాలు ఇస్తా. వద్దండి, ఏమైంది? బాగా కనిపిస్తున్నాయి. కనపడితే ఏమని వద్దండి, వద్దండి. మీరు చదువుతారా? అయ్యో
చదవకపోతే ఎలాగా మాలాగా ఎవరైనా వచ్చి అడిగారు అనుకో ఏం చేస్తారు? చాలా మంది వస్తున్నారులేండి. అంటే అలాగా తీసుకోకూడదమ్మా. చిలకరింపు బాప్తీసం చల్లదు. మనకి ఇచ్చేది చిలకరింపు కాదు అమ్మాయి. అది ఏమి చిలకరింపు వేస్తారు. ఆశయం అంటే నెత్తి మీద పోస్తారు కదా, దాన్ని చిలకరింపు బాప్తీసం అంటారు. అది చల్లదు. నీటి బాప్తీసం యేసుప్రభువు వారు యోర్దానులో ఎలా బాప్తీసం తీసుకున్నారో పారే నీళ్ళలో బాప్తీసం తీసుకోవాలి. అప్పుడే మనకి ఈ యొక్క బాహ్య శరీరం కడగబడినట్టు. అంటే లోకానికి నేను నా పాప జీవితాన్ని వదిలేసి పరిశుద్ధంగా జీవించడానికి ఈరోజు నువ్వు తీర్మానం చేసుకున్నానని చెప్పడానికి గుర్తు అన్నమాట. అందుకని ఎప్పటి నుండి వచ్చింది ఏంటనంటే యేసు ప్రభు ఆదిగా అపోస్తులు, ఈ యొక్క అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మోషే, తర్వాత యోసేపు వీళ్ళందరి కాలంలో వచ్చిందని కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో రాశారు. కాబట్టి అందరూ కూడా ఎలాగున్నారంటే సముద్రంలో బాప్తిసం పొందారు, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం తిన్నారు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేశారు. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఒక్కటే తీసుకున్నాయి. ఎప్పుడైనా ఈ డినామినేషన్లు అన్నీ ఏంటంటే మన విశ్వాసాన్ని పాడు చేస్తాయి. ఈ బాప్తిసం కాబట్టి చిలకరింపు కాదు, పూర్తిగా మునిగి లేవాలి. మునిగి లేచినప్పుడంట రోమపత్రికలు ఏం చెప్పారంటే చెప్తాడు ఎవరు మన ప్రధాన యాజకుడు. ఇంతకాలంలో యూదులంట సేవకుడు మారుతూ ఉండేవాడు, మారుతూ ఉండి బలులు అర్పిస్తూ దేవుని మాటను తీసుకొని వస్తూ ఉండేవాళ్ళు. యేసుప్రభువు వారు పుట్టిన తర్వాత బలులన్నీ ఇంకా ఆగిపోయినాయి. ఆయనే బలిగా అర్పించబడ్డాడు. మనుషులందరి కోసం కూడా బలి యేసయ్యే అర్పించాడు. ఆయనే బలి. మనం చేసిన ప్రతి పాపానికి శాపానికి యేసుప్రభువు వారే బలి అర్పించారు. మనొక్కలకి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి దేవుడే బలి అర్పించారు. మరియమ్మ అర్పించిందా అంటే అర్పించలేదు కదా, చనిపోయింది. యేసుప్రభువు వారు చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆమె కూడా చనిపోయింది. సమాధి ఉంది, కానీ ఖాళీ సమాధి ఎవరిది ఉంది? యేసుప్రభువు వారిది ఖాళీ సమాధి. మరి యేసయ్య సజీవుడుగా తన శిష్యులకు కనపడ్డాడు, వాళ్ళ అమ్మకు కనపడ్డాడు, అందరికి కనపడి పరలోకానికి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు మరియమ్మకి ప్రార్థన చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటి? ఏమా ఇప్పుడు మరియమ్మ నా ప్రార్థన ఆలకించు, మీ అబ్బాయి అయినటువంటి యేసుకి నా గురించి చెప్పు అంటే చెప్పిద్దా? చెప్పాలని అంటే ఆమె కూడా మరణాన్ని జయించి తిరిగి లేచి వెళ్ళిపోవాలి దేవుని దగ్గర. అప్పుడు మనం ప్రార్థన చేసి అమ్మ నా గురించి మీ అబ్బాయికి చెప్పమ్మ, కొద్దిగా రికమెండేషన్ చెయ్యి నా గురించి అని అడిగినా బాగుండిద్ది. చనిపోయినప్పుడు మనం చెప్పడంలో ప్రయోజనం ఏముంది? అవునా కదా? అది వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే మిమ్మల్ని ఒక మార్గంలోని తీసుకెళ్తున్నారు. సత్యం ఇది. మరియమ్మ ప్రార్థన చేయదు, ఏ అపోస్తులుడు ప్రార్థన చేయడు, ఏ పేతురు చేయడు, ఏ తిమోతి చేయడు, ఏ తోమా చేయడు, ఆంటోనీ చేయడు. పరిస్థితుల వరకే. రేపొద్దున మనతో కూడా వాళ్ళు లేపబడి దేవుని దగ్గరికి వెళ్తారు. ప్రభు తీర్పు తీర్చిన తర్వాతే ఎవరు పరలోకానికి వెళ్ళాలో తెలుస్తుంది. చేసే ఒక్కడికే ప్రార్థన చేయాలి. ఎందుకనంటే నీ పాపం గురించి నా పాపముల గురించి శ్రమ శిక్షను అనుభవించింది యేసయ్య ఒక్కడే. అందుకని ఇప్పుడు యేసునామములో స్వస్థత కలుగును గాక అంటే స్వస్థత వస్తుందా లేదా? మరియమ్మ పేరు చెప్పి ప్రార్థన చేయండి. మరియమ్మ తల్లి మీ పేరేంటమ్మా? ఎస్తేర్ రాణి స్వస్థపరచమ్మా అంటే స్వస్థత వస్తుందా? జరగమంటే కదండి, గుండెలకి ఎంత మంది జనం వస్తున్నారండి, లేనిదే ఎందుకు వస్తారు? నేను అక్కడ కూడా చెప్పా, మీరు ప్రజలందరినీ పాపంలోనికి తీసుకెళ్తున్నారు. మరియమ్మ స్వస్థపరచదు. మరియమ్మ చనిపోయి తిరిగి లేవలేదు. యేసు అక్కడే ప్రపంచంలో ఈ రోజుకి కూడా మరణాన్ని జయించి తిరిగి లేచి నిత్య జీవానికి వెళ్ళింది ఆయన ఒక్కడే. మేము గురజన ఒక ఊరు వెళ్ళాం, ఆరాధన జరిగించాము. రాత్రి అయిపోయింది, తెల్లారి అవుతుందని ఒక 2 గంటలు పడుకున్నాం. ఒక మామగారు వచ్చారు. మామగారు వచ్చి అయ్యా ప్రార్థన చేయండి అయ్యా. సరే అలిసిపోయాం కదా అని అలాగండి ప్రార్థన. ప్రభా మామగారు స్వస్థపరచండి అని అన్నాం. అనగానే ఏమైంది? కింద పడిపోయింది. కింద పడిపోయి అంటుంది. ఎవరినన్నా తెలుసండి. ఎవరు చేశారు అలాగా?
ఇక్కడ ఫాదర్ చేస్తారండి, ఫోటోలు పెడతారు, మా ఫోటోలు పెడతారు. అనేసరికి ఎవరు నువ్వు అని, నేను మేరీ మాతనే అంది. అదేంటి దేవుడు త్రోసివేయబడిన దురాత్మలు కదా ఇలాగ మనుషుల్లోనికి చొరపడేది, మేరీ పేరు చెప్తున్నాయంటమ్మా నువ్వు అని అంటే, అవును నేను మేరీ మాతను. అయితే నువ్వు దెయ్యాన్ని విడిచిపో అనగానే అబ్బాయిని విడిచిపోతే ఎక్కడ ఉన్నా సరే ఇదంతా కూడా మోసం అన్నమాట. అపవాది వాళ్ళ పేర్లు చెప్పుకొని వస్తారు కాబట్టి ఇవన్నీ మోసం, ఇవి నమ్మకూడదు. మేరీ అన్న, మరి అన్న, వాళ్ళ పేర్లు, ఆ బొమ్మలు అంతా కూడా విగ్రహం ప్రతిష్ఠ చేయగానే అందులోనికి దెయ్యం వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రార్థన చేస్తారు, ఫస్ట్ ఎవరికి పెడతారు? మీరమ్మకి పెడుతున్నారా? కదా, అన్యులు చేసినట్టు మనం చేయకూడదు. విగ్రహాలకు పెట్టింది మనం తిన్నాం అనుకోండి, మనలోనికి దేవుడు రా, దెయ్యం మన సింహాచలం గడుస్తున్నాను శుక్రవారం రోజు గార్డెన్ దగ్గర నుంచి గారెలను కూరలు అప్పుడు ఏదైనా కానీ చెప్తుందమ్మా మేము తినమండి, వాళ్ళు పెట్టిన మేము తినమండి. అన్నిలు పూజలు చేసి వాళ్ళ దాకా ఎందుకమ్మా ఇప్పుడు యేసు ప్రభు దగ్గర మరి అమ్మగా తిన్నా ఇక్కడ పెట్టిందా కాదు, విగ్రహం బొమ్మ దగ్గర పెట్టినా సరే తినకూడదు. అది మరి అమ్మ అవ్వచ్చు, యేసు ప్రభు అవ్వచ్చు, సిలువ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఊరేగింపు చేసినప్పుడు పెడతారు లేదా? నేను చూసానమ్మా, ఆయన కూడా దాంట్లో మేము గుణదల్లో కొబ్బరికాయలు పెడతారు, పూజ చేసిన అన్నం పెడతారు, హల్వా పెడతారు, స్వీట్లు పెడతారు, కావిడి మీద మోసుకొని వెళ్తారు. నాకు తెలియదండి. సాంబ్రాన్ పుల్లలు పెడతారు, క్యాండిల్స్. ఇది వరకు క్యాండిల్స్ ఒకటే పెట్టేవాళ్ళమ్మా, కానీ ఇప్పుడు అలా కాదు. గుణదల్లి గుండు చేయించుకుంటారు. చెయ్యొచ్చా? దేవుని ప్రతిష్ఠితం ఇది. ఈ మాట, ఈ పదం కూడా అన్నాడు, ఫాదరే చెప్పాడు. మీరు అంత దూరం నుంచి ఎంత దూరం వచ్చారు, గుండెలు చెప్పుకోమని చెప్పారా? ఏసై చెప్పాడా? మరి మీరే చెప్పండి, ఫాదర్ గారే చెప్పారు కదా. విగ్రహాలకు పూజ చేయకూడదని ఫాదర్ కూడా చెప్పారు. మరి ఎందుకు చేస్తున్నారు? అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? అయ్యగారు ఉన్నారు, చక్క పాస్టర్ గారు ఉన్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు, అక్కడికి వెళ్ళొచ్చు కదా. సత్యము మనల్ని స్వతంత్రులుగా మారుతుంది. సత్యాన్ని అనుసరించారు. బైబుల్ చదవాలి, మీరు చదవట్లా. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే బైబుల్ చదవట్లా, ఫాదర్ గారు చెప్పింది అనుసరించి వెళ్ళిపోతున్నారు. చదవాలి, ఏముందో అనుసరించాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పా ఫలానా చోట ఇక్కడ ఇలాగ ఉందని అన్న, మీరు వెళ్ళి చదవాలి. ఇప్పుడు వచ్చే పాస్టర్ గారు వచ్చారు, మాతో ఇంతసేపు మాట్లాడాడు, ఆయన చెప్పింది నిజమా కాదా అని మీరు వెళ్ళి చదవాలి. నా ఫోన్ నెంబర్ తీసుకొని, అయ్యా మీరు చెప్పింది తప్పు, ఒకసారి రా మా దగ్గరికి, నువ్వు అడిగిన తర్వాత గురించి లేనిపోయింది అనాథాలు తెచ్చిపోతున్నాడా. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్దలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పంట. వెళ్ళేవాళ్ళమ్మా మీరు. ఏసునామములో ఆహారం పరిశుద్ధ మగును గాక అనొచ్చు కదా. మీరు చాలా మంది చెప్తారు, ఇది కూడా అర్థం చేసుకొని తినే అంటారు. అలా గోడ తినకూడదు. అలాగ చెప్పిన పాస్టర్ అయినా వాడు దొంగే. విగ్రహానికి పెట్టింది మన తింటే ఇది దేవుని ఆలయం, దేవుడే ఉండాలి ఇందులో. దేవుణ్ణి కాకుండా విగ్రహాన్ని పెట్టామనుకోండి, ఆలయం పాడైపోయి. ఎంత ప్రార్థన చేసిన దేవుడు ఎంత మన తప్పులు ఉంచుకొని ప్రభా ప్రభా అంటే తీరుస్తాడు దేవుడు. తీర్చకపోగా ప్రభు సైలెంట్గా ఉండిపోతాడు, ఏ కార్యం జరగదు. ఉందిగా వదిలిపెట్టాను లేక, కానీ బాగుంటారండి యాక్టివ్గా. కాబట్టి పొద్దున వెళ్ళారు స్కూల్ అందుకనే మీరు హాస్టల్ కాపీ హాస్టల్కి వెళ్ళినంతసేపు మీకు ఆశీర్వాదం మామాటగా దేవుని మీరు వదిలేసి విగ్రహాన్ని వదిలేసి
ఇవాళ ఉన్నారు పాస్టర్ గారు. లేదంటే ఎవరు ఉంటారు దగ్గరికి వెళ్ళండి. నిజంగా వాక్యం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అవునా? నిజంగా వాక్యం కోసం బతికే వారి దగ్గరికి సేవకుడి దగ్గరికి వెళ్తే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో రాసి ఏమని మనల్ని అప్పచెప్పాలి దేవుడికి లెక్క. ఎవరు అప్పచెప్పాలి? సేవకుడు అప్పచెప్పాలి. ఆయనకు అప్పగించిన 100 మంది అవనండి, 50 మంది అవనండి, 2 అవనండి, వాళ్ళని మంచిగా పెంచాలి ఆత్మలో వాక్యములో, అంతేగాని వదిలిపెట్టేయకూడదు. ఇక్కడంతా మీకు ఆర్సీఎం అంతా కూడా బొమ్మలు ఊరేగించి ఆచారాలు, పూజ, ఈ పూజ, అది అని ఇది అని, అక్కడ నీళ్లు పోసి తలకాయ పెట్టి తల మీద పోసుకొని అయిగా యేసుప్రభు వారి కాళ్ళ మీద పోసి ఆ కాళ్ళ మీద నుండి నీళ్ళు మన మీద పడాలని కడతారా? కడతారు. చూశాను కొన్ని చోట్ల చూశాను చేస్తారు. ఆ పాదాలు నీళ్ళు వచ్చి మీద పడగానే పరిశుద్ధులు అయిపోతారు, చిలకరిస్తారు. కరెక్ట్ బాప్తీసం కాదు, మునుగు బాప్తీసము, నుంచి తీసిన బాప్తీసము స్థిరము. మునిగిన వాళ్ళ నీతి ఉందని ఎలాగది? ఒకటి పిల్లోడు పుట్టాడు, మీకు పిల్లోడు పుట్టాడు. నాన్న ఎవరంటే ఏం చెప్తారు? వాడు నమ్ముతాడా? నిజంగా చెప్పు నువ్వంటే నేను అడుగుతున్నాను. ఇది కూడా మీరు అలాగే అడుగుతున్నారు. ఇది కూడా అంతే. మనిషి తప్పు చేస్తారు, సరిదిద్దుకొని దేవుని కొరకు ఆ దినము వరకు కూడా మనము పరిశుద్ధంగా ఉండాలి అంతే. మనిషి రక్తమోకాలు గలవాడు, వాడికి అనేక కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. వాళ్ళని చూసి మనం కాదు. నేనున్నా మీరున్న సేవకుడు చూసి నేను వెళ్తాను. ఆయన ఎంతో నమ్మకంగా ఉంటాడని ప్రార్థన చేస్తాను. ఆయనలో బలహీనతలు నేను ఎంచుకోను. ఎంచితే నేను విశ్వాసంలో బ్రతుకుని అయిపోతాను. విశ్వాసం నేర్చుకోలేను, ముందుకు వెళ్ళలేను అంతే. ఎవరి విశ్వాసమే వాళ్ళ పరలోకం తీసుకెళ్ళి. నేను వచ్చి వాక్యం చెప్పి మీకు అన్నం పెట్టి మిమ్మల్ని నడిపించడం వరకే కానీ పాలు ఇచ్చేదెవరు? ఏదే పాలు ఇవ్వాలి, మేకే పాలు ఇవ్వాలి, కానీ ఆహారం పెట్టినోడు ఇస్తాడా? ఇవ్వదుగా. అలాగే వాక్యంలో మీరు నడిచి దాని ద్వారా మీరు నమ్మకంగా నడవగలిగి ఉన్నప్పుడే పరలోకానికి వెళ్తారు. మాస్టర్ గారు కూడా పరలోకానికి వెళ్తారు. 2 ఉంటాయి. ఆయన ఆత్మీయ జీవితానికి, సేవా జీవితానికి ఆయన 2 లెక్కలు చెప్పుకోవాలి. ఆయన అప్పగించిన మీకు మీరు కరెక్ట్గా ఉన్నారా లేదా ఆయన్ని అడుగుతాడు. ఇప్పుడు స్కూల్ ఉంది, స్కూల్లో అడుగుతామా లేదా? పిల్లల్ని చదువుతున్నారా లేదా చక్కగా మీరు అడిగితే మనం వెళ్ళి అమ్మ మీ అబ్బాయి చదవట్లేదు అందరూ చేద్దాం, అమ్మ కొద్దిగా పెట్టి ఏదో మంచిగా చదివేలా చేయండి అంటాం. సేవకుడు కూడా అంతే. కొంచెం బాగోలేదనుకోండి, అరిసి గద్దించి ఉపవాసం పెట్టి మన కోసం ఆయన కూడా ఉపవాసం ప్రార్థన చేసి మంచి మార్గంగా నడిపించాలి. ఇది క్రమం. పర్లేదమ్మా, ఏం పర్లేదు. వేసే మన కోసం ఎంతో బాధపడతారు అమ్మా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నరసింహ కళ్ళ సేవకుడు ఉన్నాడు లేదు నమ్మండి. శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ప్రార్థన అమ్మా. పట్టుకోవడం, వాళ్ళు ఇచ్చే తాడు లెక్క జపమాల మోసం అన్నమాట. అన్యుడికి ఉంది, ముస్లింలకి ఉంది. అక్కడేమో రుద్రాక్షమాల, ఇక్కడేమో పూసల మాల. వాళ్ళకి మనకి తేడా ఏంటమ్మా? దేవుడు మనకు పరిశుద్ధంగా మనల్ని చేశాడు. ఆచారం తీసుకురావద్దనే బైబిల్ గ్రంథంలో ఎన్నో లేఖనాలు ఉన్నాయి, పత్రికలు రాశారు. ఈ లోక సంబంధమైన ఆచారాన్ని క్రైస్తవులకు మీరు ఎందుకు చేస్తున్నారు అని. తీసుకురాకూడదు. వస్తే ఇంకా వాళ్ళకి మనకు తేడా ఏముంది? యేసు ప్రభు ముఖాన్నే చూడలేదు, ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడానికి ఆయన ఒప్పుకోలేదు. అలాంటప్పుడు మనం వేరే విగ్రహాలను ఎలా పూజిస్తాం? అట్లా దాన్ని అంటే రేపు నా ముఖాన్ని నేను గనక కనపరిస్తే దానినే విగ్రహంగా చేసుకొని వీరు పూజిస్తారు. ఐగుప్తులో ఎలాగా దూడను పెట్టుకొని పూజించారు, ఇక్కడ అన్యులు ఎలాగా విగ్రహాలను పెట్టుకొని పూజిస్తున్నారు. రేపు నన్ను కూడా అలాగే పూజిస్తారు.
దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆయన ఆరాధించే వారు కూడా ఆత్మతో సత్యంతోనే ఆరాధించాలి, విగ్రహానికి కాదు అని. అందుకనే దేవుడు తన స్వరూపాన్ని చూపించలేదు, కనపరచలేదు ఎవరికి. కాబట్టి మీరు జాగ్రత్తగా చక్కగా చదువుకోండి. దేవుడు నా పేరు రాసిస్తాను మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలున్నా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, విగ్రహం లేని చోటికి, విగ్రహాన్ని పూజించని చోటికి. స్తోత్రం ప్రభా, హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతి నీకే స్తోత్రం నాయనా. మహాగణుడు, మహోన్నతుడు, గొప్పవాడా నీకే స్తోత్రం అయినా. మేము దారిలో వెళ్తూ నేను ఈ ఆత్మ ప్రేరేపణ బట్టి ఇక్కడికి రావడం జరిగింది అయినా. అమ్మ అయినా యశోద గారిని జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి నాయన. ఈ యొక్క భయంకరమైన విగ్రహ ఆరాధన నుండి విడుదల దయచేయమని అడుగుతున్నాను అయా. బంధకాల నుండి విడిపించమని అడుగుతున్నాను. ఏసు మక్కాన్ని ప్రతి విరోధి గారు లైమగన ఏసు క్రీస్తు ప్రతి చీకటి అంధకార క్రీడు లోక నాదులను లైపరచమని అడుగుతాను అయా. నేను ఆ శిశు గారి రక్తాన్ని ప్రోక్షించిన నేయమగుతుంది ఏసు క్రీస్తు నామములో స్వస్థత కలుగని గాక. ప్రభా, ఏ విషయంలో అయితే ప్రార్థన చేస్తున్నారో ప్రభా నీ కృప దయచేయండి, నీ శక్తితో నింపమని అడుగుతున్నాను. సర్వశక్తిని యొక్క సన్నిధి ఆవరించుని గాక ఏసునామములో. ఏసునామములో కన్జ్యూమ్ ఎవరి డార్క్, గెట్ అవుట్ ఎవరి డార్క్. ప్రభా నేను దీవించి ఆశీర్వదించి బలపరచమని కుడిలో ఉన్న ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తుంది అయా. సత్యము నుండి సర్వ సత్యములోనికి అయా మీరే నడిపించమని, దర్శించమని నేను నీ బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తుంది. యేసు నామములో అడుగుతున్నాం, ఆమేన్. ప్రభా అలాగే నేను సిస్టర్ గారిని దీవించండి, స్వస్థపరచండి. యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభా అయ్యా. ఎస్ఆర్ రాణి అని ఆయన ఎంతో గొప్ప పేరు, తన జాతి కోసం ప్రార్థన చేస్తుంది, తన కుటుంబం కోసం ప్రార్థన చేస్తుంది, విడుదల కావాలని అయ్యా. నేను ఎంతో ఉపవాసముని ప్రార్థన యేసు నామములో స్వస్థత కలిగిన కానీ అయ్యా. ఎంతో నేను చికెన్ బిర్యానీ చెప్తున్నారంట ప్రభా, ఎంతో బాధ ప్రభావ, దాని నుండి విడుదల కలగాలని ప్రార్థన యేసు క్రీస్తు నామములో స్వస్థత కలిగిన కాక. నువ్వు పొందిన గాయాల ద్వారా స్వస్థత అయితే యేసు క్రీస్తు నామములో ప్రభావ మా కోసం నీవు ఒకటి దగ్గర 40 కొరడా దెబ్బలు భరించుకొని వహించుకొని ఉన్నావు ప్రభావ. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అయ్యా. ఎవరు కూడా మా కోసం శ్రమ పడలేదు, కానీ నువ్వే మా కోసం శ్రమపడి మరణాన్ని జయించి తిరిగి లేచినట్టు అయ్యా. శరీరం స్వస్థపరచండి అయ్యా. కాళ్ళు వాపుల నుండి, కథనాల నొప్పుల నుండి అయ్యా, చేతులు వాపుల నుండి కూడా విడుదల దయచేయమని కృప దయచేయమని. కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి అయ్యా. సత్యములోనికి నడిపించమని కృపగల హస్తాలకు వచ్చే పిల్లల్ని, తన భర్తని అందరినీ కూడా చేతులకు దీవించి ఆశీర్వదించమని. వాళ్ళ తమ్ముడు పిల్లలు ఎవరు ఉన్నారు ప్రభా, మరి నాయన జాషువా జాన్ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మాట ఇచ్చిన వాడు ఎవరు, కనుగు చూపు ఇచ్చిన వాడు ఎవడు అయ్యా. గుడ్డివాడినే కానీ, కుంటివాడినే కానీ, మోగవాడినే కానీ అయ్యా, వికలాంగులు కానీ ఎవరు చేసిందని అన్నావు, నేనే కదా అన్నావు అయ్యా. దయతో అయినా స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన అయ్యా. సమస్తము చేసిన గొప్ప దేవుడు ప్రభా అయ్యా. ఆశీర్వదించండి, బలపరచండి, నడిపించండి నాయన. ఒక్కడే నమ్మదగిన దేవుడు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అయ్యా. జాషువా జాన్ వెస్లీని స్వస్థపరచండి
అయ్యా మాటలు దయచేయండి, చక్కగా గంతులు వేస్తూ ప్రభువానైనా నీ నామాన్ని కనపరిచి వారిగా సహాయం చేయమని అడుగుతున్నాను. అయ్యా మీరు ముట్టారు, మోగవానికి మాట ఇచ్చావు ప్రభా, కుంటివానికి కాళ్ళనిచ్చొచ్చు, గుడ్డివానికి చూపునిచ్చావు తండ్రి. ఇటువంటి అద్భుత కార్యం కుటుంబంలో జరుగునుగా యేసు నామమున ప్రతి ఆడిన లయమగా సమాధానకర్త దేవుడు సాధారణ మా కాళ్ళ క్రింద శీఘ్రంగా చెలగదప్పించి విడుదల కలిగించిన అయినా వారి నోట నవ్వుంచి సహాయం చేసి నీ కొరకు సాక్షులకి గ్రామంలో నిలబెట్టుకోమని కృపద ఇచ్చేయమని. అయ్యా నీ చిత్తం, నీ ప్రణాళిక నీకు పట్టాలి నెరవేర్చుకోమని సత్యములోనికి యేసు పరిశుద్ధ పడి పొందుతున్నాం. అమ్మ చేయించుకుంటారు. ఏమైంది మీకు? యేసు రక్తాన్ని స్మోక్ చేసినాం ప్రభా, సరిగారు మరి యేసు కృష్ణంలో ఆయన అధికారులు మొదలుకొని నడినటువంటి వరకు ఆరోగ్యంతో నింపండి. ఈ కృపద ఇచ్చేది బలపరచండి, స్వస్థపరచండి. వినాకాలను దీనికి ఆశీర్వదించి బలపరచండి. దేహం నీ ఆలయంగా మార్చండి. ఆ దేహముతో నీ దేవుని స్తుతించమని చెప్పినట్లుగా ప్రభా పూర్ణాత్మక పూర్ణ బలముతో పూర్ణ శక్తితో నిన్ను స్తుతించి ఆరాధించి నీ నామాన్ని గణపరిచినట్లుగా మార్చివేయండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం.